పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించలేదంట కదా. నానా, అప్పుడు నువ్వు ఇంట్లో లేవా? నాకేం తెలీదురా. నేను వేకుజామని ఇంటికి వచ్చాను. అంటే ఆజిన పోలీసులు తీసుకెళ్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? వాళ్ళకి మేము అడ్డుపడ్డాము, కానీ వాళ్ళు మా మాట వినలేదన్నయ్య. సమయానికి మగాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. పగలు రమ్మని కూడా చెప్పాను, అయినా ఆద్యని వదిలిపెట్టలేదు. ఉన్న ఒక్కగానొక్క మగాడివి, నువ్వు కూడా మత్తులోనే ఉన్నావు. అన్నయ్య వదిన రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్లారు. మీ చిన్నమావయ్య పొలంలోనే పడుకున్నారు సీను. ఆడవాళ్ళం మేం మాత్రం ఏం చేస్తాం చెప్పు? ఒరే 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 రే, ఎక్కడికి రా వెళ్తున్నావు? పోలీస్ స్టేషన్ కమ్మా. నువ్వెందుకురా అక్కడికి? వెళ్ళి ఆద్యం తీసుకొస్తాను. ఒరే ఒరే, పొద్దురా. పోలీసులతో గొడవలు అవి ఎందుకురా? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు పద. ఆగమ్మా. ఏమే, నా కొడుక్కి ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. నానా, నువ్వు వెళ్ళరా. నీకు అవసరమైతే ఇంటి నెంబర్కి ఫోన్ చేయి. అలాగే వెళ్ళు. నాన్నా. నా మాట నువ్వు వినరా? తప్పుకోమ్మా. ఒరే సీను, నువ్వు ఆగవే. చెప్పండి. మీరు చెప్పినట్టే ఆమెను గెస్ట్ హౌస్ లో పెట్టాం మేడం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మేడం? జాగ్రత్తగా కాపలా కాయండి. ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను, అంతవరకు అక్కడే ఉంచండి. సరే మేడం, మరి నా అమౌంట్? నేను మీకు డబ్బులు పంపించే ఏర్పాటు చేస్తాను. మీరు డబ్బుల గురించి ఏం టెన్షన్ పడకండి, కానీ అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు. అలాగే మేడం. ఓపెన్ చేయండి ప్లీజ్. డబ్బుల కోసం ఏం చేయాలి? పిన్ని, పిన్ని, పిన్ని. ఏంటి? డబ్బులే కదా, ఎంత కావాలి? 5 10? స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేస్తావు. బిజినెస్ చేసే వాళ్ళ లక్షణాలు ఇవే. ఒక 5 లక్షలు ఇవ్వు పిన్ని. ఈసారి మాత్రం 10 రూపాయల ఇంట్రెస్ట్ అయితే ఇస్తాను. నీకు నచ్చినంత తీసుకో, ముందులైతే డబ్బులు ఇవ్వు పిన్ని. అయితే ఉండు, ఇప్పుడే తెచ్చిస్తాను. మొన్న 10 లక్షలు ఇచ్చాను, ఇప్పుడు ఇంకో 5 లక్షలు, అంటే మొత్తం 15 లక్షలు. ఇదిగో, దీంతో కలిపి 15 లక్షలు. అలాగే నెల నెల 1,00,000 రూపాయలు వడ్డీ ఇవ్వాలి. ఓకే. మొత్తం మనం 15 కదా ఇచ్చింది, మొన్న 10 ఇప్పుడు 5. ఓ మొత్తం 15 అంటే కన్నులు చదిరే అందాన్ని వెన్నెల తెరపై చూసానే, కదిలే కాలాన్నే నిమిషం నిలిపేశానే, నన్నిక నీలో విడిచానే, నిన్నలుగాల్లో కలిపానే, ఇప్పుడే ఎన్కోలానే మళ్ళీ పుట్టానే, నీ కురులా కెరటములో నా చూపునిలా ఏంటి అలా చూస్తున్నారు? బిజీగా ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని. పర్వాలేదు, ఏం కావాలో చెప్పండి. అది జ్యూస్ కావాలరామా? జ్యూస్ తీసుకొస్తాను.
శౌర్య సార్, ఒక్క నిమిషం అలాగే ఉండు. సార్ మీకు నిజంగా కావాల్సింది జ్యూసేగా? మీరు అరెస్ట్ చేయలేదా? మరి రాత్రి వచ్చిన పోలీసులు ఎవరు? తెలియదు సార్. అసలు ఆ టైంలో పోలీసులు సరైన ఎవిడెన్స్ లేకుండా వచ్చి ఆడపిల్లల్ని అరెస్ట్ చేయరు సార్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. తను ఎక్కడికి వెళ్ళిందో మీకు కూడా తెలియదంటున్నారు కాబట్టి మిస్సింగ్ కేసు కింద మేము కూడా శ్రీను గారి దగ్గర డీటెయిల్స్ తీసుకుని వెతకడం స్టార్ట్ చేస్తాం సార్. త్వరగా చేయండి. అలాగే సార్. ఏంటండి, ఏమైంది? ఏమంటున్నారు? అసలు వాళ్ళు రాత్రి అరెస్ట్ చేయలేదంటున్నారు. రాత్రి మేము రాలేదంటున్నారు. మరి రాత్రి ఇక్కడికి వచ్చి ఆర్చిని తీసుకువెళ్ళింది ఎవరు? ఎవరైతే ఏముందిలే, నాకు దరిద్రం వదిలిపోయింది. మరి రాత్రి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళకపోతే ఆర్జన్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది ఎవరు? అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఆర్చిని ఎవరు తీసుకెళ్లారు? ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారనిపిస్తోందండి. ఆర్చి ఎక్కడుందో, ఎలాంటి సమస్యలో ఉందో ఏమండి దయచేసి వెతికించండి.